హలో ఎవ్రీవన్, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. ఈరోజు మన వీడియో వచ్చేసి మనకు జూన్ సెకండ్ 2025 ఇది లాస్ట్ డేట్గా ఉంది. ఇది హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్ ఇవన్నీ వచ్చున్నాయి కదా, వాటికి సంబంధించి అందుకని చెప్పి ఒక రిమైండర్ లాగా ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ అందరూ అప్లై చేస్తుంటారు, బట్ ఎవరైనా మిస్ అయింటే జస్ట్ ఒకసారి మీరు వెళ్ళి ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఇది ఒక షార్ట్ వీడియోగా చేయడానికి ట్రై చేద్దాము. సరే, మనం ఫస్ట్ అయితే వీడియో కంప్లీట్ చేద్దాము. హైకోర్టు నోటిఫికేషన్ ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయగానే, ఇది న్యూ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ మీకు ఓపెన్ చేసిన వెంటనే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఇట్లా 13th 5th వచ్చిందనమాట ఈ రిక్రూట్మెంట్. ఇక్కడికి వెళ్ళి క్లిక్ హియర్ చేయండి. అయిన తర్వాత మనకి ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. అంటే దీనికి ముందు ఏమడుగుతుందంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తుంది. ఓకే, ఆ రిజిస్ట్రేషన్ న్యూ మెంబర్ అయితే రిజిస్ట్రేషన్, లేదా ఆల్రెడీ చేసుకున్నారైతే లాగిన్ చేయండి. చేశాక మనకు ఈ విధంగా అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్ చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వీళ్ళు ఏమేమి అడుగుతున్నారంటే ఇక్కడ పోస్ట్ సెలెక్షన్, మీరు దేనికి అప్లై చేయాలి అనుకుంటున్నారు అని. అంటే ఇదిగోండి ఇలా నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. స్టెనోగ్రాఫర్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, ఫీల్డ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు ఆయా పోస్టులు అనే వాటిని పికప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే తర్వాత ఇది మనం కంప్లీట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఏ డిస్టిక్కో సెలెక్ట్ చేసుకోండి. మీరు సపోజ్ కర్నూలు అనుకోండి, కర్నూలు. ఇంకా కూడా వేరే డిస్టిక్ది కూడా కావాలంటే వేరేది కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈచ్ దానికి 800 పడుతుంది. కాబట్టి ఎన్ని డిస్టిక్స్కి అయితే అన్ని ఇంటూ 800. లాస్ట్లో అది పేమెంట్ అడుగుతుంది అనమాట. అన్నీ అయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తాం. సేవ్ అండ్ నెక్స్ట్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లోకి పర్సనల్ డీటెయిల్స్కి వెళ్తుంది. పర్సనల్ డీటెయిల్స్ అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ నాకు ఫిగర్ తీయడానికి అవ్వలేదు కానీ పర్సనల్ డీటెయిల్స్కి వచ్చేసరికి మీ కమ్యూనికేషన్ది సంబంధించి అనమాట. మీ అడ్రస్ ఏంటి, ఇలాంటివన్నీ పర్సనల్ డీటెయిల్స్ కింద అడుగుతుంది అనమాట. మీరు పర్సనల్ డీటెయిల్స్ కూడా వెళ్ళాక ఇలా సేవ్ చేసేయాలన్నమాట. అక్కడ కూడా ఇది రైట్, ఇట్లా సేవ్ అండ్ నెక్స్ట్ అని వస్తుంది. అక్కడ కూడా సేవ్ అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్తుంది. ఇక్కడ ఎలా అడుగుతుందంటే ఫస్ట్ క్లాస్ నుంచి మీ 10th వరకు ఒకటి, అలాగే 11th ఇంటర్ది ఒకటి, అలాగే ఏదైనా డిగ్రీ ఎగ్జామ్ది మీరు క్వాలిఫికేషన్ పెట్టుంటే ఆ డిగ్రీకి సంబంధించింది ఇవన్నీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మీ ఆధార్ కానీ వీటికి సంబంధించినవి కూడా మీరు ఫిగర్స్. ఆధార్ అడగలేదు కానీ ఈ వెబ్సైట్లో ఇక్కడ ఏం అడిగారంటే ఫోటో అండ్ సైన్ అడుగున్నారు. ఇదిగోండి ఇక్కడ వస్తుంది. అది కూడా ఫోటో, మీ సిగ్నేచరు, ఆ కాపీస్ కూడా సాఫ్ట్ కాపీస్ తీసి పెట్టుకోండి. క్వాలిఫికేషన్ అండ్ డీటెయిల్స్ కూడా మీరు అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే అదర్ డీటెయిల్స్కి వెళ్తుంది. ఓకే, అక్కడ మీకు ఏంటంటే ఇవన్నీ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. తర్వాత లాస్ట్ అనమాట పేమెంట్. ఈ పేమెంట్కి వచ్చేసరికి మీరు ఏదైనా అదర్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి ఇది అడుగుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి, మీ మీద ఏదైనా క్రైమ్, ఎఫ్ఐఆర్ ఇలాంటివి ఉన్నాయా అంటే లేదు, లేకుంటే లేదు, ఉందంటే ఉంది. డీబార్డ్ ఏదైనా డిస్క్వాలిఫైయర్ అను, సెంట్రల్ స్టేట్ ఎగ్జామ్లో ఎక్కడైనా వర్క్ చేస్తున్నారంటే ఎస్ చేయండి, లేదంటే నో చేయండి. ఓకే, ఇది కూడా సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్, ఫోటో, సిగ్నేచర్ అక్కడ అడుగుతుంది, దాన్ని బట్టి మీరు చేయండి. నెక్స్ట్ లాస్ట్లో పేమెంట్ ఏదో ఫోన్పే కానీ పేటీఎం ఏదైనా ఇచ్చారు. ఇంతకుముందు ఇంత కాంప్లికేటింగ్ ప్రొసీజర్ అయితే లేదు, సో ఈజీగానే అవుతుంది. ఒకసారి చూసి అప్లై చేయండి. ఎందుకంటే చాలామంది చేద్దాం అనుకుంటూ ఉంటారు కానీ ఏదో ఒక దీంట్లో పడిపోయి డేట్ కూడా మిస్ అవుతుంది. అందుకే లాస్ట్ మినిట్లో కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈరోజు వీడియో చేయడము. ఓకే, బాయ్.